హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు తనను నమ్ముకున్నటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా వదులుకోనటువంటి వ్యక్తిత్వం అని మనందరికీ తెలుసు. అలాంటి మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. రీసెంట్గా జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వివేక్ బాబు ఈ మధ్యన కొన్ని అనారోగ్య కారణాల వల్ల కొన్ని ఆర్థికంగా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. దీని మీద ఇప్పటికే నాగబాబు గారు కూడా స్పందించి కొంత ఆర్థిక సహాయం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆర్థిక సహాయం చేసినట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి. దాదాపు 10 లక్షల రూపాయలు వివేక్ బాబుకి ఆర్థిక సహాయం చేసినట్టుగా తెలుస్తుంది. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అన్న, నమస్తే అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. నమస్తే హరీష్. నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ గారు ఆయన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులను ఎవరిని కూడా ఇప్పటి వరకు ఆయన వదిలిపెట్టినటువంటి పరిస్థితి లేదు. దాంట్లో ఇప్పుడు మరోసారి వివేక్ బాబు జనసేన పార్టీ అధికార ప్రతినిధికి సంబంధించి మళ్ళీ ఆర్థిక సహాయం చేసినటువంటి పరిస్థితి ఎలా చూస్తారన్న? చాలా మంచి పరిణామంగా చూడాలి. ఎందుకంటే జనసేన పార్టీలో వివేక్ ఒక మంచి భావజాలం కలిగిన వ్యక్తి. రాయలసీమ నుంచి వచ్చారు, కడప జిల్లా నుంచి. ఎస్పెషల్లీ ఆయన చాలా కాలంగా దాదాపు 2019 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ అప్పటికే ఆయన ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు ఒక సంస్థలో. ఆ తర్వాత అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన పార్టీలో చేరటం, అధికార ప్రతినిధిగా ఆయన అక్కడి నుంచి ఈ ఎన్నికల వరకు చూస్తే ఆయన అవిశ్రాంతంగా పోరాడారు. ముఖ్యంగా ఎవరైనా గట్టిగా వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడతారో మనందరికి తెలిసిందే. అలాంటి వాళ్లకు డేటాతో సమాధానం ఇవ్వగలిగిన అతి కొద్ది మందిలో వివేక్ కూడా ఒకరని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ గా ఆయన ప్రస్థానం ఉన్నది. ప్రారంభంలో ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసినప్పటికీ ఆ తర్వాత సమాజం మీద ఇష్టంతో, సమాజం మీద ఒక బాధ్యతతోటి జర్నలిజంలోకి ప్రవేశించారు. ఆ జర్నలిజంలో ఉండి అంతకుముందు లోక్ సత్తాలో కూడా ఉన్నారు. అంటే ఒక మంచి భావజాలం అని ఎందుకన్నానంటే, ఒక సమాజం నిర్మించబడాలి, ఒక మంచి రాజకీయం రావాలి అనే ఉద్దేశంతో ఆనాడు చాలా మంది లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారి పిలుపు మేరకు అనేక మంది యూత్ అప్పుడు అట్రాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఒక రకంగా చెప్పాలంటే విఫలమయ్యారు. మేధావి కాకపోతే విఫలమయ్యారు ఆయన. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు అంతకు మించిన భావజాలంతో రాజకీయాల్లోకి రావటం, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుల్ని సపోర్ట్ చేయాలని ఆ రోజు లోక్ సత్తాను సపోర్ట్ చేసిన అనేక మంది తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యక్షంగా మద్దతు పలికారు. అందులో వివేక్ కూడా ఒకరు. వివేక్ బాబు చాలా అద్భుతంగా డిబేట్లు చేసేవారు. సో కౌంటర్లు ఇస్తే తిరిగి అవతల వైసీపీకి మళ్ళీ వెతుక్కునే పరిస్థితి ఏర్పడేది అనమాట. అలాంటి వివేక్ ఎన్నికల ముందు నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితికి నెట్టివేయబడ్డాడు. ఆర్థికంగా చితికిపోయాడు. ఆరోగ్యపరంగా ఆయనకు అనేక సమస్యలు వచ్చినాయి. పిల్లల్ని పోషించుకోవడం అంతా చాలా పెద్ద ఎత్తున భారమైంది. ఇప్పటికే ఆయనకి నెలకి మందులకే చాలా ఖర్చు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో వివేక్ గారి బాధను పవన్ కళ్యాణ్ గారి దాకా తీసుకెళ్లే యంత్రాంగం లేకపోయింది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పవన్ కళ్యాణ్ బంగారం. పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఖచ్చితంగా ఆయన ఎవరెవరికో ఆయనకి ఏ సంబంధం లేని వాళ్లకు ఎక్కడో పెహల్గాం దాడిలో చనిపోతే, ఆ దాడిలో పెహల్గాం లో చనిపోతే వాస్తవానికి ఆయన సొంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. అయినా ఆయన సొంత డబ్బులు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం జరిగింది. అంతటి దయా హృదయుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి సొంత కార్యకర్తకి, సొంత నాయకుడికి, తన పార్టీలో తన పిలుపు మేరకు వచ్చిన నాయకుడికి ఈ రకమైన పరిస్థితిలో ఉన్నాడు, ఆర్థిక దుర్భర పరిస్థితిలో ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదంటే అది కూడా ఖచ్చితంగా ఆదుకుంటాడు. దీన్ని అంటే నేను ఎక్కడ ప్రాబ్లం ఎక్కడుంది అంటున్నానంటే, యంత్రాంగం సరైన దిశలో పవన్ కళ్యాణ్ వరకు, దాన్ని పవన్ కళ్యాణ్ గారి వరకు చేర్చడంలో యంత్రాంగం విఫలమవుతుందేమో అని నేను అనుకుంటున్నా. లేకపోతే ఎప్పుడో జరగాల్సిన పని ఇప్పుడు జరిగింది. అయితే ఎట్టకేలకు ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు తన దృష్టికి వస్తే మాత్రం వెంటనే స్పందించే తీరు ఇప్పుడు అర్థమైంది. అంతే, పవన్ కళ్యాణ్ వరకు చేరటమే సమస్య. చేరిన తర్వాత ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అది ఎవరికైనా గానీ. పరాయోడు పగోడికి చేస్తాడు. అలాంటిది ఆయన సంబంధించిన వాడు, ఆయన పిలిపించిన వాడికి చేయడా? ఖచ్చితంగా చేస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. చాలా మంది దీన్ని ఆసరా చేసుకుని పవన్ కళ్యాణ్ ఆడిపోసుకునే ప్రయత్నం చేశారు. పేటిఎంస్ చాలా మంది దీన్ని ట్రోలింగ్ చేశారు. వాళ్ళ సొంత కార్యకర్తకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టారు, అందరు ఆర్థిక సాయం చేస్తున్నారని. సో ఎవరు ఆర్థిక సాయం బయట వాళ్ళు ఎవరు చేయక్కర్లేదు, పవన్ కళ్యాణ్ గారే చాలు. కాకపోతే ఆయన దాకా వెళ్ళాలి మ్యాటర్, అంతే. ఏ విషయమైనా చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదంటే, పవన్ కళ్యాణ్ గారికి చుట్టుపక్కల యంత్రాంగం, ఆయన తెలియజేసే యంత్రాంగం
ఇట్లా లేదు. తెలియజేసింది, వెంటనే పని అయిపోయింది. ఆ. ఆయన పరిస్థితి ఇవాళ ఇంకా బాగుందని చెప్పాలంటే ఇప్పుడు ఇదొక్కటే సరిపోదు. వివేక్ గారు ప్రతి నెల అంటే ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే హరీష్, భావజాలము పవన్ కళ్యాణ్ గారి భావజాలం తోటి ఒక మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ వస్తారు. వేల కోట్లుండి 100 కోట్లుండి వాళ్ళు మళ్ళీ 100 కోట్లు సంపాదించుకోవడానికి వచ్చే వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించరు. వాళ్ళకి ప్రజల కోసం సాక్రిఫైస్ చేయగలిగిన వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తారు. అలాగే జనసేన పార్టీలో వాళ్ళు ఉండే వాళ్ళంతా ఆల్మోస్ట్ ఎక్కువ భాగం వాళ్లే ఉంటారు, అలాంటి వాళ్లే ఉంటారు. పార్టీ నాకేమిచ్చింది అని కాకుండా పార్టీకి నేనేమి ఇచ్చాను అనే ఒక ఆలోచనతో వచ్చే వాళ్ళు ఎక్కువ మంది జనసేన పార్టీలో ఉంటారు. ఇక్కడి నుంచి మన అనకాపల్లి నుంచి అమెరికా వరకు దేశ విదేశాల్లో కూడా అనేక మంది పవన్ కళ్యాణ్ గారి కోసం ఇదేదో ఉద్యమం లాగా, స్వతంత్ర ఉద్యమంలో ఎలా అయితే పనిచేస్తారో అలా పనిచేసి పవన్ కళ్యాణ్ గారికి తోడుగా నిలుస్తారు. అలాంటి కోవలోకి వీళ్ళందరూ కూడా, ఒక రాయపాటి అరుణ కావచ్చు, ఒక వివేక్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అలాంటి కోవలోకి వస్తారు. ఖచ్చితంగా వివేక్ కి ఆరోగ్యం స్వస్థత చేకూరాలని, ఆయన మళ్ళీ గర్జించే సింహం లాగా డిబేట్లలో ఆయన మళ్ళీ పార్టిసిపేట్ చేయాలని, డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక అస్త్రం లాగా, బలం లాగా మారాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆయన ఆరోగ్యం కుదిరిపడేందుకు ఇది నేను అనుకోవడం, ఇప్పుడు అందిన ఆర్థిక సహాయం అనేది తాత్కాలికంగా బేసిక్ గా జరిగిన ఒక సహాయం అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో సో ఇలాంటి ఇంకేదైనా ఆపద వచ్చినా గానీ పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను అనే ఒక భరోసా అయితే ఇవ్వటం అనేది ఉంది. డబ్బుల సమస్య కాదు హరీష్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను అని ఒక భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సంకేతం ఇది. ఆ సంకేతంగా చూడాలి. ఖచ్చితంగా తనను నమ్ముకున్న కార్యకర్తలకు, నిలిచిన వెంట నడిచిన నాయకులకు, కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా ఇవ్వటం అనేది ఒక గుడ్ సైన్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ బంగారమే. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ గతంలో మనం చాలా సందర్భాల్లో చూసుకుంటే ఒక సోషల్ మీడియాలో వైరల్ అయితే చాలా ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళిపోయేది. నిమిషాల్లోనే దానికి అంటే ఆయన ఏదో ఒక రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. బట్ జనసేనకు సంబంధించి ఏంటంటే ఇలా వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు అని చెప్పి బయటకు చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. సో వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ వాళ్ళని ఎవరన్నా అప్రోచ్ అయ్యి అడిగితే తప్ప, ఇప్పుడు వివేక్ బాబు గారు కూడా కొంతమంది ఎవరో బాగోలేదని వెళ్ళి చూస్తే తప్ప ఆయన గురించి బయటకు తెలియదు. ఆయన ఎవరికి చెప్పుకోలేదు. ఆయన తెలిసి ఎవరు కూడా అడగల అప్పటి వరకు కూడా. ఒక ఆల్మోస్ట్ 2 years వరకు కూడా ఇలాంటి వ్యవస్థలు. అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఇలాంటి వాటి కోసం కొంచెం ఎవరినన్నా మనం దగ్గరికి తీసుకుంటే బాగుంటుంది. దీని గురించి ఒక వ్యవస్థ అంటే లోకల్ గా మనకి తెలియాలి అంటే కొంచెం దగ్గరగా ఎప్పటికప్పుడు అంటే ఇంటర్నల్ గా జరిగే వాటి గురించి ఇంటర్నల్ గా మనం ఎవరన్నా ఇప్పుడు వివేక్ బాబు గారు లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాలన్నా, చెప్పాలన్నా, ఏదన్నా ఇష్యూస్ ఉన్నా లేదంటే ఇబ్బంది ఉన్నా మాట్లాడాలన్నా కొంచెం ఆ సర్కిల్ కొంచెం పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళేటువంటి విధంగా లేదని అనుకోవచ్చా? అంటే అది దాన్ని ఇప్పుడు సెటరేట్ చేస్తున్నట్టుగా కనపడుతోంది. రామ్ తాళ్ళూరి గారు వచ్చిన తర్వాత నుంచి కొంత పరిస్థితుల్లో మార్పు కనపడుతోంది. బహుశా ఇది కూడా ఆయన వచ్చిన తర్వాత జరిగిన పరిణామమే అని మనం భావించవచ్చు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఎవరికి కూడా వీళ్ళకి అన్యాయం చేసేద్దాము, వీళ్ళని ఎవరిని మనం అక్కడ దాకా పోనీయద్దు అని అంటారని నేను అనుకోను. గాని పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం ఏదో ఒక అభద్రతా భావం ఉంటది. మనం ఏమన్నా చెబితే ఆయన ఏమన్నా అంటారా, ఆయన కోపడతారా, ఆయన ఎలా తీసుకుంటారు అని ఒక భావనతోటి ఏమన్నా వీళ్ళు వెనకడుగు వేస్తారని నేను అనుకుంటున్నా. సో ఆయన దగ్గర ఉండే వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా మనం తప్పుగా ఎప్పుడు మనం మాట్లాడక్కర్లేదు. కానీ కాకపోతే వాళ్ళు ఒక ఆత్మరక్షణ ధోరణిలో ఉండడమే ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నాను నేను. వాళ్ళు చెప్పగలిగేలాగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అనుకున్నా పర్లేదు, వాస్తవాలు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మనల్ని తిట్టినా పర్లేదు, వాస్తవాలు మనం చెప్పాలి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సందర్భంలో ఆయన మూడ్ బాగాలేక ఏదైనా ఒక మాట అన్నారు అనుకోండి, అయినా పట్టించుకోకర్లా. మళ్ళీ మనము మన బాధ్యత ఏంటి, మన బాధ్యత ఇది, మనం ఎందుకున్నాం, మనకి ముందుకే ఉన్నాం అని చెప్పగలిగితే ఒకసారి కాబట్టి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుంటారు. ఎస్, వీళ్ళు మొత్తం పార్టీ కోసమే చెప్తారు తప్ప వీళ్ళ స్వార్థమే ఉండదు అనేది ఆయన నిదానంగా అర్థం చేసుకుంటారు. సో ఆ రకమైన పరిస్థితి రావాలి. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయక్కర్లేదు హరీష్. కానీ నేనేమంటానంటే వాళ్ళు ఏంటంటే ఆత్మరక్షణ ధోరణిలో ఉంటారు. చెబితే ఏమో చెప్పకపోతే ఏమో అన్న ఒక దీంట్లోకి ఉంటారని నాకు అనిపిస్తా ఉంది. అది నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అండి, అందరి నాయకులు, పెద్ద నాయకుల దగ్గర ఉండే వ్యవస్థల్లో కూడా అట్లే ఉంటది. పెద్ద ఆయనకి చెప్తే ఏమంటారు, చెప్పకపోతే ఏమంటారు అని మీమాంసలో ఏమైపోద్దంటే సర్లే చూద్దాంలే, ఆయన అడిగితే చెప్దాంలే అనేటట్టు ఉంటారు.
అవును. ఇదేమవుతుందంటే కొన్ని సందర్భాల్లో నెగటివిటీకి దారితీస్తుంది. అవును. అవును. ఇదే అంశము ఆయన దృష్టికి త్వరగా తీసుకెళ్లి ఉంటే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసే అవకాశం ఉండేది కాదు ఉండదు కదా. కదా. అవును. అవును. అనవసరంగా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తే ఇప్పుడు మేము ఇంత పెద్ద విమర్శ వచ్చాక చేశారని ఒక భావన ఉండేది కాదుగా. రైట్. కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి, నేను గతంలో కూడా 2-3 అంశాల్లో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి ఉండదు. అవును. అవును. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళితే ఆయన వెంటనే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు. ఇది మనకున్న ప్రగాఢమైన విశ్వాసం అండి. అవును. అవును. అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని ఇవాళ కాదు కదండి, అవును. 25 ఏళ్లుగా చూస్తా ఉన్నాం కదా. అవును. అవును. సో అటువంటప్పుడు వ్యక్తి బంగారం ఆయన. అవును. సో చుట్టూతా కమ్యూనికేషన్ వ్యవస్థలు బలహీనంగా ఉండొచ్చేమో గానీ ఆయనైతే బలవంతుడే. రైట్. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు ఎవరికి. ఇవాళ ఒక గుడ్ సైన్ అండి. డెఫినెట్ గా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపిందండి. ఇది వివేక్ నిజంగా, బాబుకి నిజంగా. కాదు ఇక్కడ సమస్య, అవును. వివేక్ బాబు అని కాదు ఇక్కడ. రైట్. కార్యకర్తల్లో ఒక మనోధైర్యాన్ని నింపింది. యా, మా బాస్ ఉన్నాడు చూసుకుంటాడు, మా అన్న ఉన్నాడు చూసుకుంటాడు, మా నాయకుడు రైట్. ఉన్నాడు చూసుకుంటాడు, ఇలాంటి ధైర్యంగా ఒక ముందడుగు భరోసా వేసే అవకాశం. కలిగిందండి అంతే. రైట్ అన్న, మ్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్. సో ఇదనమాట, అంటే పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఎప్పుడూ కూడా ఆయన వెన్నంటి ఉంటారు, చాలా బలంగా నిలబడతారు అని మరోసారి ఒక చిన్న ఉదాహరణగా మనం వివేక్ బాబు గారి ఇష్యూని